శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 3వ తేదీ కేతుగ్రస్త చంద్రగ్రహణము ద్వాదశ రాశులలో ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలనిస్తుందో, ఆ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులు ఏంటో, అలాగే ఆ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్చి 3వ తేదీ ఖగోళంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణము 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు కలిగింపజేస్తుందని, కొద్దిగా చెడు ఫలితాలను ఇబ్బందులను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ ఇబ్బందులు అనేవి నెల రోజుల పాటు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశులలో ఆ 4 రాశుల వాళ్ళు నెల రోజుల పాటు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గ్రహణం వల్ల ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, మంత్రజపాలు చేసుకోవటం, పరిహారాలు పాటించుకోవటం చేస్తే గ్రహణం ఇచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఆ 4 రాశులని మనం ఎలా తెలుసుకోవాలంటే జ్యోతిష శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్పారు. అంటే ఎప్పుడైనా సరే గ్రహణం ఏర్పడినప్పుడు మన జన్మరాశిలో గ్రహణం ఏర్పడిన, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 4, 8, 12 రాశుల్లో గ్రహణం ఏర్పడిన ఆ గ్రహణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, అశుభ ఫలితాలు ఇస్తుంది, కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్పాయి. కాబట్టి గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశుల్లో మొదటి రాశి సింహరాశి. ఎందుకంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉబ్బా నక్షత్రంలో సింహరాశిలోనే ఏర్పడుతోంది. వాళ్ళ రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఒక నెల రోజుల పాటు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? వాళ్ళ రాశిలోనే ఏర్పడినప్పుడు శారీరక, మానసిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. కాబట్టి శారీరక ఆరోగ్య సమస్యలు రాకుండా సింహరాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలా ఆహార నియమాలు పాటించాలి. మానసిక అనారోగ్యం లేకుండా, మానసిక చంచలత్వం లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే గ్రహణం ఇచ్చే చెడు ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే గ్రహణం సందర్భంగా దానాలు ఇచ్చుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 4వ రాశిలో గ్రహణం ఏర్పడినా కూడా ఆ గ్రహణము కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశుల్లో 2వ రాశి వృషభ రాశి. ఎందుకంటే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. గ్రహణం ఏర్పడే సింహరాశి వృషభ రాశి వాళ్ళకి 4వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో గ్రహణం వస్తుంది. దీన్ని అర్ధాష్టమ స్థానం అంటారు. ఈ అర్ధాష్టమ స్థానం అనేది సహజంగా భూములు, గృహాలు, ఉన్నత విద్యలు వీటిని సూచిస్తుంది. మాతృస్థానంగా కూడా ఈ 4వ స్థానాన్ని చెప్తారు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే భూములు, గృహాల పరంగా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎవరైనా వృషభ రాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనాలన్నా, అమ్మాలన్నా, కొందామంటే తక్కువ రేట్లో కొనుక్కోవటం అవ్వదు, అమ్మాలంటే ఎక్కువ రేటుకి అమ్మటం అవ్వదు. కాబట్టి ఈ నెల రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. రిజిస్ట్రేషన్ల పరంగా కూడా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే 4వ స్థానం ఉన్నత విద్యకు సంబంధించిన స్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే అది వాహన స్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళు బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలంటే ఈ గ్రహణం వల్ల కొంత ఆటంకాలు, ఆలస్యము అవుతూ ఉంటుంది. అలాగే అది మాతృస్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళ తల్లి గారికి ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రాపర్టీస్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా చూసుకోండి. వెహికల్ తీసుకునేటప్పుడు వెహికల్ గురించి కంప్లీట్గా స్టడీ చేసి వెహికల్ తీసుకోండి. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే దాని గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేసుకునే ముందడుగు వేయండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చంద్రగ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. ఈ నెల రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో పాటు దానాలు ఇచ్చుకుంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రహణం వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆ తర్వాత జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 8వ స్థానంలో గ్రహణం ఉన్నా కూడా ఆ గ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి దీని పరంగా మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. గ్రహణం ఏర్పడే సింహరాశి మకర రాశి వాళ్ళకి 8వ రాశి అవుతుంది. 8వ స్థానాన్ని అష్టమ స్థానం అంటారు. మకర రాశి వాళ్ళకి
అష్టమ స్థానంలో, 8వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది. 8వ స్థానంలో గ్రహణం మంచిది కాదు. ఎలాంటి ఇబ్బందులు ఇస్తుందంటే అనారోగ్య భావనలు ఇస్తుంది. కాబట్టి అనారోగ్య భావనలు మకర రాశి వాళ్ళు పక్కన పెట్టాలి. ఆరోగ్యం బాగుందనే కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అలాగే 8వ స్థానం అంటే అది అపమృత్యు స్థానం కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేసుకోవాలి. అలాగే 8వ స్థానము హెవీ మనీ ఎక్స్‌పెండిచర్‌ని కలిగింపజేస్తుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో, విద్యా రంగంలో కూడా ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేనిపోని వివాదాల్లోకి వెళ్ళకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 8వ స్థానంలో గ్రహణం వచ్చినా మకర రాశి వాళ్ళు ఆ గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. దాంతోపాటు గ్రహణం సందర్భంగా దానాలు ఇచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి నుంచి బయటపడొచ్చు. ఆ తర్వాత జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 12వ రాశిలో గ్రహణం ఏర్పడితే కూడా ఆ గ్రహణము వ్యతిరేక ఫలితాలు ఇస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఈ రకంగా 12వ స్థానంలో గ్రహణం రావటం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే ఆఖరి రాశి 4వ రాశి కన్యా రాశి. ఎందుకంటే సింహరాశిలో గ్రహణం వస్తుందంటే సింహరాశి కన్యా రాశికి 12వ రాశి అవుతుంది. అంటే కన్యా రాశి వాళ్ళకి 12వ స్థానంలో గ్రహణం వచ్చింది. 12వ స్థానాన్ని వ్యయస్థానము అంటారు. ఇది దేన్ని సూచిస్తుందంటే వృధా ఖర్చులు సూచిస్తుంది, శత్రు బాధలను సూచిస్తుంది. అంటే ఒక నెల రోజుల పాటు కన్యా రాశి వాళ్ళకి విపరీతంగా మనీ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి అది లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేస్తే గ్రహణం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే వ్యయస్థానం 12వ స్థానం అంటే అది శత్రు స్థానము. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు, కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు కన్యా రాశి వాళ్ళకి పెరుగుతారు. అలా జరగకుండా ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలి, అందరితో మంచిగా మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు గొడవలకు, వివాదాలకు వెళ్ళకూడదు. అప్పుడు శత్రువులు ఉండరు. కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవు. గ్రహణం ఎలాంటి ఇబ్బందులు ఇవ్వదు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శత్రువులు ఎవ్వరు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడండి, మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, అవసరమైనంత వరకు మాట్లాడండి. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అప్పుడు గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ 4 రాశుల వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహణం సందర్భంగా ప్రత్యేకమైన దానాలు ఒక్కసారి ఇచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దానాలు ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం ఉన్నప్పుడు ఇవ్వచ్చు, గ్రహణం పూర్తయ్యాకైనా ఇవ్వచ్చు. మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:20కి గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంకాలం 6:47కి గ్రహణం పూర్తయిపోతుంది. ఈ గ్రహణ సమయంలో దానం ఇచ్చుకోవచ్చు. లేదా గ్రహణం పూర్తయ్యాక ఆ రోజు కానీ మర్నాడు కానీ దానం ఇచ్చుకోవచ్చు. ఏ దానాలు ఇవ్వాలి? ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతువుకి ఇష్టమైనవి ఉలవలు కాబట్టి కేజింబావు ఉలవలు దానం ఇవ్వాలి. చంద్రుడికి ఇష్టమైనవి బియ్యం కాబట్టి కేజింబావు బియ్యం దానం ఇవ్వాలి. కేతు అంటే సర్పం కాబట్టి ఏదైనా లోహంతో చేసిన చిన్న సర్పం బొమ్మ దానం ఇవ్వాలి. చంద్రుడికి వెండి అంటే ఇష్టం కాబట్టి వెండితో చేసిన చిన్న వెండి బింబం దానం ఇవ్వాలి. చిన్న సర్పం బొమ్మ, చిన్న వెండి బింబము, కేజింబావు ఉలవలు, కేజింబావు బియ్యం దానం ఇచ్చుకుంటే గ్రహణం తర్వాత ఈ 4 రాశుల వాళ్ళకి వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. దీంతో పాటు ఆవు నెయ్యి ప్యాకెట్ దానం ఇస్తే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. దానాలు ఇచ్చుకోవటం వీలు కాని వాళ్ళు కనీసం గ్రహణం తర్వాత ఆ రోజు కానీ మర్నాడు కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. దానివల్ల కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి మార్చి 3 కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా నెల రోజుల పాటు ఉండాల్సిన 4 రాశులు సింహరాశి, మకర రాశి, కన్యా రాశి, వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు పాటించండి, ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి, ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. గ్రహణం ఉన్నప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. లేదా కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి గణపతిని స్మరించుకోండి. గం గణపతయే నమః. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. గ్రహణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఇది చంద్రగ్రహణం కాబట్టి ఆ పరమేశ్వరుడు చంద్రశేఖరుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకం చదువుకోవటం కానీ వినటం కానీ చేయండి. ఓం చంద్రశేఖరాయ నమః అనుకుంటూ ఉండండి. చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ స్తోత్రాలు చదవండి. లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనుకుంటూ ఉండండి. ఇలా గ్రహణ సమయంలో మంత్రజపాలు చేసుకోవటం, గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోవటం, రుద్రాభిషేకం చేయించుకోవటం చేస్తే ఈ 4 రాశుల వాళ్ళు అన్ని వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు మాత్రం నెల రోజుల పాటు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తూ ఉండండి.
ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.